హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదైవిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పెసరపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, ఒక 4 ఆనియన్స్, 2 టమాటాస్, 3 గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది కర్రీ. మా పిల్లలు చపాతీలోకి బాగా ఇష్టపడతారు ఈ కర్రీని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసి దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసాక ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేయాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ తొందరగా వేస్తే కొంచెము ఆనియన్ అనేది తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు క్యాప్ పెట్టేసేయాలి. ఒక 2 మినిట్స్ దాన్ని మగ్గనివ్వాలి. తర్వాత ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి చూసి ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్ మగ్గిందా లేదా అని చూసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పసుపు వేసుకోవాలి. అది కొంచెం మిస్ అయిపోయింది మా దాంట్లో, మా వీడియోలో కొంచెం అది మిస్ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. టమాటా కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేయాలి దాంట్లో. దీన్ని ఇప్పుడు కలుపుకోవాలి మంచిగా. కలుపుకొని క్లోజ్ చేసి పెట్టాలి కొద్దిసేపు. అది కొంచెం మగ్గిన తర్వాత ఓపెన్ చేసి కారప్పొడి వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ కారప్పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలపాలి మంచిగా. కలిపిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత కర్రీ ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు కర్రీ కంప్లీట్ అయిపోయినట్లు. ఇప్పుడు మా బాబు తింటున్నాడు చపాతీలోకి. ఎలా ఉందో చెప్తాడు.
చపాతీలోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి. మీకు నచ్చితే మా వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.